హలో, డాక్టర్ దిలీప్ బుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. చాలామంది సొంతంగా మందులు వేసుకుంటూ ఉంటారు. సమ్ మెడికల్ షాప్కి వెళ్ళేసి, ఇన్ఫ్యాక్ట్ మెడికల్ షాప్ వాళ్ళే ఇస్తున్నారు. ఇవాళ రేపు దగ్గు వస్తుంది అంటే సమ్ మెడిసిన్ దే ఆర్ గివింగ్, మోషన్స్ అవుతున్నాయి అంటే సమ్ కైండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ సొంతంగా, అంటే అది వాళ్ళు ఇవ్వడం అవ్వచ్చు, ఆర్ ఇంతకుముందు వాడిన మందు దీంతో తగ్గింది కదా అని చెప్పి పలానా పేషెంట్ మళ్ళీ ఇంకొకసారి వస్తే దాంతో తగ్గిందనేసి సేమ్ కంపెనీ ఆర్ సేమ్ మాలిక్యూల్ హీ మే ఆస్క్ ద మెడికల్ షాప్. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఇన్ఫ్యాక్ట్ యాంటీబయాటిక్ వాడకం విస్తృతంగా అండ్ అన్చెక్డ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇండియాలో. దీనివల్ల మనం మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాని ప్రోత్సహిస్తున్నాం. అంటే 3 times అంతకుముందు వేసుకున్న యాంటీబయాటిక్తో తగ్గిన ఇన్ఫెక్షన్ 4th time మీరు అదే యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గదు. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంది. అంటే ఇట్ ఈస్ నాట్ సెన్సిటివ్ టు ద ఓల్డ్ యాంటీబయాటిక్ ఎనీమోర్. దానికి మనమే కారణం. ఇట్లా విశృంఖలంగా మీరు కనుక ఈ యాంటీబయాటిక్ వాడకం అవ్వచ్చు, ఓవర్ ద కౌంటర్ మందులు వాడితే మీరు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని పెంచుతున్నారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అక్రాస్ ద సొసైటీ మీకు తెలియకుండానే మీరు పెంచుతున్నారు. సో దీనివల్ల మనం ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ టైం కనుక ఇన్ఫెక్షన్ వస్తాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో మెరోపెనమ్ లాంటి హై ఎండ్ యాంటీబయాటిక్ కూడా ఓవర్ ద కౌంటర్ ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చాలా చాలా డేంజరస్ పరిణామం. ఎందుకంటే మనకి వీ హ్యావ్ రీచ్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ యాంటీబయాటిక్ వాడకంలో. ఇన్ఫ్యాక్ట్ ఐసీయూలో ఇచ్చే యాంటీబయాటిక్స్లో ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు మనం చూస్తుంటాం కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్లో అన్ని మందులకి రెసిస్టెంట్ అనేది చూస్తున్నాం. అన్ని యాంటీబయాటిక్స్ అంటే పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ కూడా పనిచేయని ఈ తీవ్రమైన భయపెట్టే ఈ మైక్రోబియల్ ఈ ప్యాథోజన్స్ అనేవి, అది యూరిన్ అవ్వచ్చు, బ్లడ్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు, అన్ని చోట్ల మనం ఈ సెప్సిస్ అనేది వీటి ద్వారా రావడం చూస్తున్నాం. సో అంటే అన్ని మందులకి రెసిస్టెంట్ ఉన్నప్పుడు మీరు ఇంకా ఏమి ఇవ్వలేరు. అండ్ సెప్సిస్ పెరుగుతూ పోతుంది, సెప్టిక్ షాక్ వెళ్తారు, డెత్ రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఓవర్ ద కౌంటర్ మీకు మీరే మెడికేట్ చేసుకోవటం ఖచ్చితంగా మీరు ఆపాలి. అండ్ ఏం ప్రాబ్లం ఉన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి ఉంది, తలనొప్పికి వాడే సింపుల్ పారాసిటమాల్తో ఒకసారి వేసుకుంటారు, తగ్గింది అనుకుంటారు, మళ్ళీ అదే వేసుకుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ సీన్ దెర్ వాజ్ అ పేషెంట్ హూ టుక్ 4 times పారాసిటమాల్ వాడారు జస్ట్ 2 to 3 days. సో అలా పారాసిటమాల్ వాడిన వాళ్ళు లివర్ ఫెయిల్యూర్ అనేది కూడా చూసాం మేము. ఓకే, సింపుల్ మెడిసిన్ లైక్ పారాసిటమాల్తోనే లివర్ ఫెయిల్ అవ్వటం కనుక జరిగితే ఇమాజిన్, మీకు తెలియకుండానే మీకు వాడే పెయిన్ కిల్లర్స్ అవ్వచ్చు, యాంటీబయాటిక్స్ కానీ వీటన్నిటి ఈ సెల్ఫ్ మెడికేషన్ మందులతో మీరు ఊహించలేనంత విధంగా అది కిడ్నీ, లివర్, అన్నిటి మేజర్ ఆర్గన్స్ మీద మీకు తెలియకుండా మీరు డ్యామేజ్ చేసుకుంటున్నారు. అది బయటపడేటప్పటికి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది, మీరు వెనక్కి వెళ్ళలేనంత డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు స్టాప్ మెడికేటింగ్ అవర్ సెల్స్ ఆన్ అవర్ ఓన్. ప్లీజ్ టేక్ qualified medical professionals' help. Thank you. If you found this video useful, like, comment, and subscribe for more health updates.